పురసమరంలో మహిళల ఆధిపత్యమే కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు సీట్ల పరంగా అతివలే ముందంజలో ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో కదం తొక్కుతున్నారు. జనరల్ కేటగిరీలో సైతం సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బరిలో నిలవడమే కాకుండా గెలుపోటములను శాసించే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మున్సిపల్ ఎన్నికల్లో మేము సైతం అంటూ మహిళలు సాధికారత దిశగా దూసుకెడుతున్నారు. రిజర్వేషన్లు కలిసి రావడంతో పురక్షేత్రంలో నారీ శక్తిని చాటుతున్నారు. పురపోరులో ఓట్లు, సీట్లలో ఆధిక్యతను ప్రదర్శిస్తున్న మహిళలు జనరల్ స్థానాల్లోనూ సై అంటున్నారు. అన్ని వార్డుల్లోనూ ఆధిక్యత కనబరుస్తున్నారు. జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న పురుష అభ్యర్థులు సైతం నిర్ణయాత్మక శక్తిగా మారిన మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో 2966 వార్డుల్లో 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 25,62,369 ఉండగా మహిళలు 26,80,014 మంది ఉన్నారు. కేవలం ఓటర్లుగానే కాకుండా 50% రిజర్వేషన్లతో మున్సిపల్ బరిలో నిలిచిన వారిలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం పోటీదారుల్లో 6,436 మంది పురుషులుంటే మహిళలు 6,508 మంది ఉన్నారు. అంటే పురుషుల శాతం 49.73గా ఉండగా అతివలు సగానికి మించి 50.27% ఉన్నారు. కేవలం రిజర్వ్డ్ స్థానాల్లోనే కాకుండా జనరల్ కేటగిరీలోనూ సై అంటూ పురపోరులో దూసుకెడుతున్నారు. గెలుపోటములను నిర్ణయించే నారీ శక్తికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ అత్యధిక పదవులు దక్కనున్నాయి. చైర్మన్, మేయర్ పీఠాల్ని ఎక్కువగా మహిళలే అధిష్ఠించనున్నారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో 60 చైర్మన్ పీఠాలు మహిళల్నే వరించనున్నాయి. మొత్తం పురపాలికల్లో జనరల్ మహిళలకు 31, బీసీ మహిళలకు 19, ఎస్సీ మహిళలకు 8, ఎస్టీ మహిళలకు 2 పురపాలక స్థానాలు రిజర్వ్ అయ్యాయి. మొత్తం 10 మేయర్ స్థానాల్లో 5 మహిళలే దక్కించుకోనున్నారు. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, జీహెచ్ఎంసీ, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో మేయర్గా మహిళలే కొలువుదీరనున్నారు. రిజర్వేషన్ లేని స్థానాల్లోనూ మహిళామణులు ఎన్నికల బరిలో నిలవటంతో జనరల్ స్థానాల్లో మహిళలు తమ శక్తిని చాటనున్నారు. దీంతో ఈసారి పుర, నగరపాలికల్లో అతివల ప్రాతినిధ్యం 60% దాటే అవకాశాలున్నాయి. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే పాలక వర్గంలో ఉండే అవకాశం కనిపిస్తోంది.